అక్షయ నిరీక్షణ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మనం గ్రంథము నుండి ఆలోచిస్తున్నటువంటి విషయములు మీకు స్పష్టంగా అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. ధర్మశాస్త్రము విషయంలో మనము ఎంత దూరముగా ఉండవలను, ప్రభు వలను జ్ఞాపకము చేసుకునే విషయంలో ధర్మశాస్త్రమునకు ఏ విధమైనటువంటి సంబంధము లేదని, ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుటకై దేవుడు ఉద్దేశించుకోలేదనే సంగతిని మనం గ్రంథము ద్వారా గుర్తించడం జరిగింది. అన్నిటికంటే ప్రాముఖ్యముగా సువార్త అనున్నది ప్రకటించబడి ఉన్నది, ధర్మశాస్త్రం అనున్నది ప్రకటించబడలేదు. అంటే ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాల్సినటువంటి అవసరత ధర్మశాస్త్ర విషయంలో లేదు. కానీ యేసుక్రీస్తును గూర్చినటువంటి వార్త ఇంటింటికి చెప్పవలసినటువంటి అవసరత ఏర్పడింది. ఇక తరువాతిగా ధర్మశాస్త్రము ప్రకటించినప్పుడు గనక ఒకవేళ ఎవరైనా కూడా లేదు మేము చేస్తాము అని అంటే గనక ధర్మశాస్త్రం వలన ఏమి రాదనంటే విశ్వాసము కలగదు. ఎందుకని? అది వినుట వలన విశ్వాసము కలిగించదు, వినుట వలన భయమును కలిగిస్తుంది, వినుట వలన నిరుత్సాహము కలిగిస్తుంది. ఎందుకని? ఆ చట్టము మనది కాదు కాబట్టి అందులో వ్రాయబడినటువంటి కఠిన విధానములన్నిటిని బట్టి దాని గూర్చి మాట్లాడుకోవడానికి మనకి చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకనంటే ఈ పుట్టిన కాడి నుండి చనిపోయే వరకు కూడా దేవుని విషయంలో ఎలాగున తల్లిదండ్రులు కానీ బిడ్డలు కానీ లేదా వారు మళ్ళా వివాహం కాబడినప్పుడే కానీ ఎలాగున ఉండాలి, ఇవన్నీ కూడా సవివరముగా వ్రాయబడి ఉండినప్పుడు ఖచ్చితముగా వాటి యొక్క ఏదైతే అనుసరణీయమైనటువంటి విధానం ఉందో దానిని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ధర్మశాస్త్రం వలన విశ్వాసము కలుగదనేది స్పష్టమైనది. కానీ యేసును గూర్చిన వార్తను వినుట ద్వారా ఏం జరుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసం ఎప్పుడైతే వినుట వలన విశ్వాసము కలిగినదో ఆ క్రీస్తును గూర్చిన మాట వలనే కలిగినది అనేటువంటి ఆలోచన మదికి రప్పించబడుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తెరగాలి. అందుకనే అపోస్తలులు ధర్మశాస్త్రమును గురించి ప్రకటన చేయలేదు, కానీ యేసును గూర్చిన వార్తను వారు ప్రకటించి ఉన్నారు. దానినే మనం ఏమంటున్నాం? సువార్తను ప్రకటించిరి. అందుకని ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలను ప్రతిదానికి మనం జోడించకూడదు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆరాధన వ్యవహారమే కానీ లేదా ఈ క్రైస్తవ జీవితమును భక్తి జీవితమును ప్రదర్శించే విషయంలో కానీ యేసు ప్రభు ద్వారా ఏమైతే అనుగ్రహించబడిందో దాని వైపు మనం చూడాలి తప్ప సగము యేసుక్రీస్తుని అందున్నట్టుగాను సగము ధర్మశాస్త్రం అందున్నట్టుగాను ఉండటానికి వీలు పడదు. నిన్నటి దినాన్ని మనం నేర్చుకున్నటువంటి సంగతులు అవే. ప్రాముఖ్యముగా పౌలు అన్యజనులలో దేవుని యొక్క కుమారుని ప్రకటించుటకై అతడు నియమించబడి ఉన్నాడు. ఆ నియమించబడుట కొరకై ఆయన చెప్పినటువంటి పోలిక ఏంటంటే, నేను గర్భమందు పిండమునై ఉండగా ఆ పిండమును ఆ యొక్క గర్భములో నుండి విడుదల లేదా వేరుపరిచి నన్ను బయటికి ఎలాగనే తీసుకుని వచ్చి ఉన్నాడో ధర్మశాస్త్రము నుండి కూడా నన్ను అలాగనే తీసుకుని వచ్చి ఉన్నాడు అనేటువంటి ఆలోచన పౌలు గారు చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది? ధర్మశాస్త్రం అనేది మనకు బాలశిక్ష లాంటిది అనేటువంటి మాట మనకు అనిపిస్తుంది. ఆయన కూడా అదే మాట చెప్పాడు. దేవుని యొద్దకు నడిపించటానికి ధర్మశాస్త్రం అనేది బాలశిక్షయే గాని విశ్వాసమును కలిగించేటువంటి సువార్త కాదది అని అన్నాడు. ఇప్పుడు ప్రభు వలన గూర్చినటువంటి ఏ విధమైనటువంటి అనాలోచన మనలో ఇంకా రాకూడదు. ఇంత వివరముగా మనం గ్రంథము ద్వారా ధర్మశాస్త్రమునకును అలాగనే ఇప్పుడున్నటువంటి యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడినటువంటి విధానమునకును ఉన్నటువంటి వ్యత్యాసమును చాలా కాలంగా మనం నేర్చుకుంటున్నాం కనుక
అయినను ఇంకను సందేహంగా ఉండి నేను నెలకొకసారి చేస్తాను, లేకపోతే సంవత్సరానికి ఒకసారి చేస్తాను, లేకపోతే ఎవరు చచ్చిపోయినప్పుడు చేస్తానని ఈ అనాలోచన నిర్ణయాలు ఏదైతే సంఘంలో కానీ వ్యక్తిగతంగా కానీ నువ్వు చేస్తావో నువ్వు దేవుని యొక్క విషయంలో పాపము చేసినట్టే. అందుకని పాపమునకు దూరముగా పారిపోవటం అనేది ఏమిటో దాని కొరకు ఆలోచన చేయాలి. కానీ పాపములో లొంగిపోయేలాగా లేదా పాపముతో ముడిపడి ఉండినట్లుగా నీ జీవితమును నువ్వు మలుచుకోకూడదు. అందుకనే పౌలేమన్నాడు, క్రీస్తు నిమిత్తము నేను సమస్తమును నష్టపరుచుకుని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. నాకు అతిశయ కారణము మోషే ధర్మశాస్త్రము ఉండినప్పటికీ కూడా క్రీస్తు ద్వారానే నాకు సమాధానము కలుగునని, క్రీస్తు ద్వారానే వాగ్దాన సంబంధమైన దేశమును స్వతంత్రించుకొనగలనని పౌలు సాక్ష్యం ఇచ్చుచున్నట్టుగా మనం గ్రంథం ద్వారా గ్రహించగలం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయాన్ని మనము తరచి చూడగలిగినట్లయితే విశ్వాసము ద్వారా రక్షించబడేటువంటి ఆలోచన దేవుని యొక్క వరముగా మనకు అనుగ్రహించబడింది అని అన్నాడు. నేను చెప్తున్నటువంటి మాటలు ఏదైతే మనం ప్రత్యేక కొన్ని వచనాలను మనం స్పెసిఫిక్గా గుర్తు చేసుకుంటున్నాం, వాటి ద్వారా మనం గ్రహించాల్సింది ఏంటంటే ధర్మశాస్త్రము ప్రకటించబడేది కాదు, సువార్త మాత్రమే ప్రకటించబడేది. 2, ఒకవేళ ధర్మశాస్త్రము ప్రకటించబడితే గనక దాని వలన విశ్వాసము కలుగుట అనేది అసంభవము. కానీ సువార్త ప్రకటించబడి ఉండినప్పుడు, యేసును గూర్చిన సిలువ వార్త ప్రకటించబడినప్పుడు ఏం కలుగుతుంది? ఖచ్చితంగా విశ్వాసము కలుగుతుంది. కాబట్టి ఈ విశ్వాసము ద్వారా మనుషుడు రక్షించబడాలనేటువంటి ఆలోచన ఇది దేవుని యొక్క వరమై ఉన్నది. దేవుడు వరమిచ్చి మనలను సంపాదించుకుని ఉన్నాడు, మనలను కొని ఉన్నాడు. అందుకని ఆయన తన కుమారుని దానముగా మనకు అనుగ్రహించి ఉన్నాడనే విషయాన్ని మనం ఎరుగుదాం. అందుచేత ధర్మశాస్త్ర సంబంధమైన వాటిని గూర్చి మనం ఆలోచన చేయక ప్రభువును గూర్చి మనం ఆలోచన చేయాలి. ప్రభువు వల్ల ఆయన పస్కా పశువుగా మన కొరకు వధించబడి ఉన్నాడు గనుక ప్రతి ఆదివారము నేను దేవుని యొక్క సన్నిధికి చేరేది దేని కొరకనంటే, నా ప్రభువు నా కొరకు తన యొక్క శరీరమును నలుగుగొట్టించుకుని తన యొక్క రుధిరధారలను కార్చి ఉన్న కారణమును బట్టి నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఆయన శిలువ మరణమునకు ఏదైతే సాదృశ్యముగా శరీర విషయంలో కానీ లేదా రక్త విషయంలో కానీ అనుగ్రహించబడిన రొట్టె ద్రాక్షారసం అనేది ఏదైతే ఉన్నదో అందులో పాలు పొందుట చేత మాత్రమే మనము పునరుద్ధాన బలమును ప్రచురపరచగలం. ఇంత చాలా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనకి చాలా విపులీకరణ చేయబడింది కనుక సందేహము మనుషుడు తింటేనే వస్తుంది. ఇప్పుడు ఏదైనా నేను చదివినప్పుడు నేను చదువుకుంటే కొన్ని సందేహాలు రావు, కానీ అదే మాట ఎవరైనా చదివారు అనుకోండి సందేహం వస్తుంది. ఆ తదుపరి ఇంకొకరు దాన్ని విని దానికి నిర్వచనం చెప్పారనుకో ఇంకా సందేహాలు వస్తాయి. కానీ దేవుని యొక్క మాటలను డైరెక్ట్గా నీవు చదువుకుంటే, నీకు నువ్వుగా చదువుకుంటే ఏ విధమైనటువంటి సందేహాలు రావటం అనేది జరగదు. కాబట్టి ఇలాగున దేవుని యొక్క వరముగా అనుగ్రహించబడినటువంటి విశ్వాసము ద్వారా రక్షించబడేటువంటి ఈ క్రియా సంబంధమైనటువంటి కారణమును బట్టి మనము దేవునితో సమాధాన పడేటువంటి గొప్ప ఆధిక్యత క్రీస్తునందు మనకు అనుగ్రహించబడింది. అందుకని మునుపు దూరస్తులుగా ఉంచబడినటువంటి మనము, ఎందుకని దేవుడు ఎవరికున్నాడు? అన్యులక లేదా ధర్మశాస్త్రమును అనుసరించినటువంటి ఇశ్రాయేలు ప్రజలు కానంటే ఖచ్చితంగా ఇశ్రాయేల్ యొక్క ప్రజల నిమిత్తమే అనుగ్రహించబడిన దానిని బట్టి వారికి మాత్రమే దేవుడు ఉండేవాడు, ఇంకెవరికి కూడా దేవుడుగా లేడు. వారు దేవుని యొక్క జనాంగముగా ఉంచబడినప్పటికీ కూడా ప్రత్యేకించబడిన జనాంగము ఇశ్రాయేలు ప్రజలై ఉన్నారు. కాబట్టి
ఏమని చెప్తున్నాడు పౌలు? మీరు సమాధానపరచబడి ఉన్నారు యేసుక్రీస్తు ద్వారా. ఇంతకుముందు దూరస్తులో ఉన్నటువంటి మీరు సమీపస్తులై ఉన్నారు. ఒకనాడు వాగ్దానము లేని వారు ఇప్పుడు వాగ్దానము కలిగి ఉన్నారు. ఇంతకుముందు మీరు పరజనులుగా ఉన్నారు లేదా పరదేశులుగా ఉన్నారు. సహ పౌరత్వమును మీరు యూదులతో కలిగి ఉండలేదు, కానీ నేను ఇప్పుడు కలిగి ఉన్నారు అనేటువంటి గొప్ప ఆలోచనను పౌలు మనకు అనుగ్రహించుచున్నాడు. పౌలు యొక్క ఉద్దేశము ఈ పత్రిక విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు ఎవరును కూడా ఇక మరలా ధర్మశాస్త్ర సంబంధమైన వాటిని గూర్చి ఆలోచన చేయాల్సిన పని లేదు. ఎందుకని ఆనాడు పస్కా బలి పశువు ఏదైతే ఇశ్రాయేలు అర్పించేవారో దానికంటే శ్రేష్టమైనటువంటి బలి పశువు మన కొరకై సిలువలో అప్పగించబడింది. అంతకంటే శ్రేష్టమైనది మనకు అనుగ్రహించబడింది. కాబట్టి ఇప్పుడు మనము విశ్వాసమును కాపాడుకున్నటే గాక ఆ విశ్వాస సంబంధమైనటువంటి జీవితంలో మరలా అభివృద్ధి పొందగలిగినట్లుగా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం. దాని కొరకే దేవుని యొక్క సంఘములో మనము చేరినప్పుడు దేవుని యొక్క గ్రంథమును అనుసరించి ప్రవర్తించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అందుకని పౌలు ఏం చెప్పాడంటే, మునుపు దూరస్తులుగా ఉన్నటువంటి మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులుగా చేయబడి ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు దేవునితో మిమ్మను నన్ను మనలందరినీ కూడా ఎవరైతే అన్యులుగా ఉన్నారో దేవుళ్ళు లేని వారుగా ఉన్నారో వారందరినీ కూడా సమాధానపరచవలనని యేసుక్రీస్తు సమాధానమునకు కారకుడై ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పౌలు గుర్తు చేసినటువంటి సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని గడపడం అనేది ఉండదు. అంటే ఆలోచనతో కూడిందే ఉంటుంది నువ్వు దేవుని కొరకు వెచ్చించే సమయం. అలాగని నువ్వు ఎందుచేత కొనబడి ఉన్నావో నీకు ఒక అర్థం ఏర్పడుతుంది. అలాగని కొనబడిన వాడుగా ప్రవర్తిస్తున్నావో లేదో కూడా తెలిసిపోతుంది. అందుకని మనము గ్రంథం చదువుతున్నప్పుడు అది మనతో మాట్లాడుతుందన్నట్టుగానే మనం ముందుకు కొనసాగవలసినటువంటి అవసరం ఉంది. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో ఇక్కడి నుంచి మాట్లాడేటువంటి అన్ని మాటల్లో యేసుక్రీస్తే శరణు గాని మరొకటి కాదని పౌలు వారికి తెలియచేసినట్టుగా మనం చూడగల ఎఫెసీయులో ఉన్నటువంటి వీళ్ళకు ఏమంటున్నాడు? ఇక మీదట ఎప్పుడైతే సమాధానము కలిగి ఉన్నారో యేసుక్రీస్తునందు ఉభయులైనటువంటి వారు, అంటే దేవుణ్ణి కలిగి ఉన్నవారు దేవుణ్ణి కలిగి లేనివారు, అనగా యూదులైతేనేమి రెండు అన్యులైతేనేమి, వీరిరువురు ఒక్క ఆత్మయందే తండ్రి యొక్క సన్నిధికి చేరగలిగేటువంటి సదావకాశము ఇవ్వబడింది. ఒకనాడు లేదు, ఇప్పుడు ఇవ్వబడింది. అంటే ఇప్పుడు యూదుడని గ్రీసు దేశస్థుడని స్త్రీ అని పురుషుడని భేదము లేదు దేవుడి యొక్క సన్నిధిలో చేరే విషయంలో. దాని విషయంలో మనం చాలా పర్ఫెక్ట్ గా ఉంటాం, భేదము లేదనేది. కానీ ఎందుచేత భేదము తొలగించబడింది? ఒకనాడు ఉండేటువంటి భేదం అని అంటే అది మనకు దేవునితో సమాధానపరచవలననేటువంటి ఉద్దేశంతో ఆ భేదము తొలగించబడి ఉన్నది. అలాగనే మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకై, ఎందుకోసమై? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకై యేసుక్రీస్తు సమాధానమునకు కారకుడిగా ఉంచబడి ఉన్నాడు. అందుచేత ఇక మనము పరజనులం కాదు, పరదేశులం కాదు. ఇప్పుడు దేవుని యొక్క ఇంటి వారై ఉండి ఇశ్రాయేలు ప్రజలందరితో కూడా ఈ భూమి మీద జీవించేటువంటి అన్ని రకాల మతపరమైనటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా క్రీస్తుని అంగీకరించి దేవుని యొక్క ఇంటి వారుగా మారిపోవడానికి గొప్ప అవకాశము అనుగ్రహించబడింది. అందుకని పౌలు అన్నాడు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మీరు స్థిరపరచబడి ఉన్నారు అని అన్నాడు, లేదా కట్టబడి ఉన్నారని అన్నాడు. అంటే నీవు ఇప్పుడు దేని మీద కట్టబడాలి? మనం అపోస్తుల కార్య గ్రంథం 2:38 మీకు జ్ఞాపకం చేశాను ఈ విషయాన్ని లేవనెత్తినప్పుడే. ఏమని? వారు 42వ వచనం నుంచి మనం చూసినప్పుడు అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును
ఎడతెగక ఉండినట్లుగా. ఆ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఎడతెగక అంటే నిరంతరము కూడా ఏది ఎప్పుడు వినియోగించవలనో అలాగనే వినియోగించి ముందుకు కొనసాగటం అన్నమాట. ఇక్కడ ప్రత్యేకంగా పౌలు చెప్పేది ఏంటంటే, అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడి ఉన్నారా లేదా అనేది చూసుకోమని ఆయన చెప్పేటువంటి ఉద్దేశం. 2, క్రీస్తు యేసే ముఖ్యమైనటువంటి మూలరాయిగా ఉండినప్పుడు ఇక మరలా ధర్మశాస్త్రమే కానీ, దాన్ని భాగమై ఉన్నటువంటి మోషే కానీ, లేదా యెహోషువ కానీ, లేదా రాజులైనటువంటి దావీదు, ఈ ఇత్యాది వ్యక్తులను మనం ఇందులో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం రాదు. ఎందుకంటే దేవునికి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నామా కానీ భౌతిక సంబంధముగా ఆహ్లాదాన్ని కలిగించేటువంటి మందిరమును లేదా మందిరముగా మనం ఉంచబడటకు మనం నిర్ణయించబడలేదు. అందుకని పౌలు చెప్పాడు, మనము ఆయనలో చక్కగా అమర్చబడి, ఎవరిలో? యేసులో మనం చక్కగా అమర్చబడి ఉండాలి. అందుకని ధర్మశాస్త్రము దీనితో సంబంధం లేదు. ధర్మశాస్త్రానికి ఏ విధమైనటువంటి అవకాశం ఇవ్వబడలేదు. కారణం ఏంటంటే మనము క్రీస్తు యేసునందు మాత్రమే చక్కగా అమర్చబడి ఉన్నాం. తర్వాత దేవునికి నిత్యమైనటువంటి పరిశుద్ధమైన దేవాలయముగా ఉండి వృద్ధి పొందుటకై మనము ఇలాగున యేసు యొక్క స్వార్థ ద్వారా రక్షించబడి ఉన్నామన్నాడు. ఇక ఎప్పటికీ కూడా మనకి ప్రభు బల విషయంలో సమస్య రాకూడదు, అర్థం చేసుకునే విషయంలో. అందుకని నేను ఎక్కువ శాతాన్ని ఏదైతే మోషే ధర్మశాస్త్రం ఉందో దాన్ని గుర్తు చేయడానికి గల కారణం ఏంటంటే, కనీసం వాక్యము మీద అవగాహన కలిగిన వారే యేసు యొక్క పాత్ర ఏంటో తెలుసుకుంటారు. వాస్తవికంగా గ్రంథం అంతా చూస్తే యేసుక్రీస్తుదే మొత్తం పాత్ర అంతా కూడా. ఎవరిది లేదు. ఇక ధర్మశాస్త్రం లేదు, మోషే లేదు, యెహోషువ లేదు, లేదా ఇశ్రాయేల్ ప్రజలు లేదు, ఎవరి పాత్ర లేదు. యేసుక్రీస్తు పాత్రే. ఆయన పనితనమే. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చి ఉన్నాడో దాని నిమిత్తం. అందుకే మీరు 3వ అధ్యాయం చదవండి, మళ్ళాని 2వ అధ్యాయం 3వ అధ్యాయం కూడా చదవండి. 3వ అధ్యాయం 6వ వచనంలో ముఖ్యంగా ఆయన చెప్పాడు, అన్యజనులు సువార్త వలన యూదులతో పాటుగా సమాన వారసత్వాన్ని పొందుకుంటున్నారు అన్నాడు. అంటే గొప్ప ఆధిక్యత అనుగ్రహించబడింది. ఇక మళ్ళా వెనక్కి వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఇంత విన్నాక ఇన్ని రకాలైనటువంటి విధానముల చేత మనకు బోధించబడి ఉండినప్పుడు మరలా మన ధర్మశాస్త్రం వైపు మరలితే అది దాని యొక్క అర్థం ఏంటో మీకు మీరుగా ఆలోచించండి. అందుకని ప్రభు వల్లను పాలు పొందేటువంటి విషయంలో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఏ పండగలు కానీ, ధర్మశాస్త్రమునకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు కానీ, ధర్మశాస్త్రము సంబంధించినటువంటి ఆ యొక్క తేదీలు లేదా వ్యవహారాలు కానీ ఏ వీటికి సంబంధం లేదు. యేసుక్రీస్తు పుట్టిన నాటి నుండి ఉన్నటువంటి సంబంధమును మాత్రమే క్రైస్తవుడు కొనసాగించాలి. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీకు ఏదైనా ప్రార్థన అవసరం, వాక్య సందేహం ఉన్నా మాకు తెలియపరచండి. మా ఫోన్ నెంబర్ 9491291891 నెంబర్ మరి ఒకసారి 9491291891. మీ అందరికీ వందనాలు.